హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయానికైతే పూర్తయిపోయింది. ఇక ఈ నేపథ్యంలో పలు పార్టీలకు సంబంధించిన నేతలు హడావిడిగా నామినేషన్లు వేసిన పరిస్థితులు ఉన్నాయి. సో మరికొందరికి బీఫామ్ రాకపోవడంతో ఇటు కొందరు అలగడము, కొందరు ఏడవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని పార్టీలకు సంబంధించి. అండ్ మరికొందరికి చివరి క్షణం వరకు కూడా ఆల్మోస్ట్ నిన్న రాత్రి సమయం వరకు, ఈరోజు మధ్యాహ్నం సమయం వరకు కూడా టికెట్ ఎవరికి అన్నటువంటి అయోమయ పరిస్థితులలో కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కొంత చర్చాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ అండ్ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దాంట్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశము నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. హడావిడిగా కూడా కొందరు నేతలు అయితే నామినేషన్లు వేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరికొంత ప్రాంతాలలో ఇప్పటికే సీట్లు దక్కని నేతలు కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో చివరి క్షణం వరకు కూడా బీఫామ్ వస్తుంది అన్నటువంటి ఆశలన్నీ కూడా బీజేపీలో నిరాశలుగా మిగిలాయని మరికొందరు నేతలు అసంతృప్తి పడుతూ ఉన్నారు. సో దీనిపై చర్చ కొనసాగిద్దాం. మరికొన్ని ప్రాంతాలలో కూడా జోరున ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఇటు ప్రచారాలు సాగుతూ ఉన్న నేపథ్యంలో కూడా కొంత అపశృతులు కూడా ఏర్పడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. సో దీనిపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నాగేష్ గారు, అండ్ మనకు బీజేపీ నుంచి ప్రేమ్ గాంధీ గారు అందుబాటులో ఉన్నారు. వీళ్ళతో మాట్లాడేద్దాం. సో ముందుగా నాగేష్ గారు, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పలువురు నేతలకు చివరి క్షణం వరకు కూడా టికెట్ల కన్ఫ్యూజన్ మోడ్లో పడిపోయింది. నిన్న నైట్ వరకు కూడా ఆల్మోస్ట్ చాలామంది ఒక 4-5 ప్రాంతాలకు సంబంధించిన టికెట్లు కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నాయి. సో ఎటకేలకి చివరికి మళ్ళీ ఆశించినటువంటి వ్యక్తులకు మరికొందరికి టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. సో మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎలాంటి హామీలు ఇవ్వబోతా ఉంది? అండ్ ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్లకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుంది, కాంగ్రెస్ హక్కున చేర్చుకుంటుంది అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. బట్ కొందరికి మాత్రం ఎవరైతే పారాషూట్ ద్వారా వచ్చిన కొందరు నేతలకు టికెట్లు ఇవ్వడం పట్ల స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న నేతలు కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి క్యాడర్ని ఎట్లా కాపాడుకుంటుంది కాంగ్రెస్? సమాజానికి నిర్మించగలిగే పార్టీ అంటే దాని ఎసెన్స్ అది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్త నుంచి చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి, అంటే ప్రతి ఒక్కరు కార్యకర్తలే. బట్ ఐఎమ్ గివింగ్ మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి. సో ప్రతి చిన్న స్థాయి నుంచి స్థాయి వరకు కార్యకర్తలకి న్యాయం అనేది జరగాలి అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే, ఓన్లీ తెలంగాణ సమాజంలోనే కాదండి, అది దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఒకటే ఆశించి కూర్చున్న మన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరీ హర్ట్ అయ్యే సిచ్యువేషన్ ఇప్పుడు ఎవరికైతే టికెట్ రాలేదో. కానీ ఎమ్మెల్యే పొజిషన్ ఒకటే కాదు, పార్టీ అనేది ఓ ఆర్గనైజేషన్, అందులో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏది రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది అందుతుంది, ఇవాళ ఏదైనా అందుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఏంటంటే అందరినీ తోడుగా తీసుకుంటూ అందరి ఆస్పిరేషన్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు కొందరు అసంతృప్తిలో ఉండడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీకి ఢీ కొట్టేటప్పుడు ఆర్థికంగా అంగబలంగా గ్రౌండ్ లెవెల్లో లీడర్షిప్ వాల్యూ ఎంత ఉంది, నోన్ అంటే ఎంత పాపులర్ పర్సనాలిటీ అనేది చూసి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఈ నేత అయితే అపోజిషన్ రూలింగ్ పార్టీకి గుణం చెప్పగలుగుతాడు అన్నప్పుడే బరిలో దింపుతారు. సో అన్ని పారామీటర్స్ లో ఇప్పుడు కొన్ని చూడండి, మీరు మంచి నాయకులు కూడా టికెట్స్ రాకుండా పక్కన ఉన్నారు. ఎందుకు? పార్టీ మీద నమ్మకం. కానీ కొందరు అసంతృప్తి వాళ్ళ వేలో వాళ్ళు చూపిస్తున్నారు. నాకు తెలిసి అంటే నా అబ్జర్వేషన్ ఏమంటారంటే, కొంచెం ఓపికగా ఉండాలి. పార్టీ అనేది ఆర్గనైజేషన్. ఒక రకంగా ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీస్ ఉన్నాయి, ఎంపీసీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాయి, డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. పార్టీ ఫస్ట్ అధికారంలో వచ్చేటట్టు పనిచేయాలి. ఏ ఒక్క నాయకుడైనా సరే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, పార్టీని నెగ్గించుకునే దిశగా పని చేయాలి. కానీ నాకు టికెట్ రాలేదు అన్న ధోరణి అది మీడియాలో తీసుకొచ్చి పెట్టడం వల్ల నిజంగా ఆ లీడర్ పైన క్రెడిబిలిటీ కొంచెం ఏదైతే ఉంటుందో సమాజంలో అదే తగ్గేస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఒకప్పుడు పొలిటిక్స్ అనేది డిఫరెంట్. ఈ ప్రజెంట్ కాంటెంపరీ వరల్డ్ లో పొలిటిక్స్ అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. హౌస్ వైఫ్ నుంచి చిన్న అడల్ట్ ఎవరైతే స్కూల్ కి వెళ్తున్నారో ఆ లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి రాజకీయ అవగాహన గట్టిగా దిగుతుంది. అలాంటప్పుడు లీడర్షిప్ మెచ్యూరిటీ అనేది చూపియాలి. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ రాలేదు అనుకోండి, వేరే విధంగా పార్టీని రిక్వెస్ట్ పెట్టుకోవాలి, వేరే ఆస్పిరేషన్ చూపించుకోవాలి. అంతేగాని మీడియా ముందు వచ్చేసి ఏదో
అదేదో ఇప్పుడు బీజేపీ సోదరులు చేస్తున్నారు చూడు, బ్యానర్లు చింపడం, పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేయడం, ఇలాంటివి చేయొద్దు. ఎస్ ఎస్. సో ప్రేమ్ గాంధీ గారు, మరి ఈ పార్టీకి సంబంధించి కొందరు నేతలకు చివరి క్షణం వరకు కూడా కొన్ని ప్రాంతాల టికెట్లు అందకపోవడంతో అసంతృప్తిగా చెందారు. బీఫామ్ ఇస్తాము అన్నటువంటి హామీ ఇచ్చారు. బట్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ బీఫామ్ ఇవ్వకుండా మళ్ళీ ఎవరికో ఇస్తాము అని చెప్పేసి మాట మార్చడం, ఒక నేతకు సంబంధించినటువంటి ఆమె మాట్లాడిన మాటలను కూడా మనం విన్నాము. ఆల్మోస్ట్ ఆమె ఏడ్చుకుంటూ కూడా చెప్తోంది, చివరి క్షణం వరకు బీజేపీ పార్టీ నమ్మించి మోసం చేసింది అన్నటువంటి మాటలు చెప్తా ఉంది. సో మరి బీజేపీ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి పార్టీ అని చెప్పుకుంటారు. మరి ఈరోజు మరి ఆ సిద్ధాంతాలు ఎక్కడ పోయినాయి? అంటే పార్టీ యొక్క విధి విధానాల ప్రకారం నడుస్తూ ఉంటాయి, కానీ ఎవరు గెలుపుకు దగ్గర ఉన్నారు, వారు ఇవ్వడానికి గల రకరకాల సూచనలు చూసి అన్ని ఆలోచనలు చూసి పార్టీ టికెట్ నిర్ణయిస్తుంది తప్ప ఒక వ్యక్తికే ఇవ్వాలనేది కాదు. ఒకవేళ అక్కడ ఈక్వేషన్, అప్పుడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి వీరు ధీటుగా ఉన్నారా లేదా అనేటువంటి ఈక్వేషన్ చూసుకొని ఎవరు గెలవగలుగుతారు. తర్వాత 3-4 రకాల సర్వేలు చేసినది పార్టీ. ఆ సర్వేల ప్రకారం ఎవరైతే ధీటుగా ఉన్నాడో ఆ అభ్యర్థికి ఇవ్వడంలో పార్టీ ముందుండొచ్చు, అంతే తప్ప నిజంగా కూడా పార్టీ ఎవరైతే టికెట్ రాని వాళ్ళు భంగపడడం సర్వసాధారణం వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో వేరే పార్టీలతో కంపేర్ చేసుకుంటే ఒకరిద్దరు తప్ప పెద్దగా ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఏం లేవు. నిస్వార్థమైనటువంటి వ్యక్తులు ఏబీపీ కానీ, స్టూడెంట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మహిళలకు ప్రధానంగా మీరు చూసుకుంటా ఉంటే మహిళలకు చాలా అత్యధికంగా 30కి పైగా, బీసీలకు 35 పైగా స్థానాలు, మహిళలకు 14-15 మందికి 20 మంది వరకు మహిళలకు స్థానాలు ఇవ్వడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ ఏది చూసినా కానీ ప్రజల పక్షాన ఉండి అసలు ఏ అభ్యర్థికి ఎవరైనా అనేటువంటి వాతావరణం చూసి ఇచ్చిన ఆలోచన ఎక్కడ కూడా లేదు. సరే, నిజంగా కూడా కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో జరుగుతుంది, దాన్ని మనం ఇచ్చాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇక అభ్యర్థులు రానప్పుడు ఎవరైనా కానీ, ఎందుకంటే వాళ్ళు 4-5 సంవత్సరాల నుంచి ప్రజలతో మమేకమై ఉన్నారు, వారికి టికెట్ వస్తుందని ఆశించవచ్చు, దాంట్లో సందేహం లేదు. కాకపోతే కొంత సమన్వయం పాటించి పార్టీ యొక్క ఆలోచన విధానంతో పనిచేస్తే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు పార్టీ గుర్తిస్తుంది. ఎంతో మంది మనం చూస్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీలో సామాన్యమైనటువంటి వ్యక్తులు ఎంతో మంది గవర్నర్ స్థాయి వరకు ఎదిగినటువంటి దాఖలాలు ఎంతో ఉన్నాయి. అట్లనే నిజంగా కూడా ఒకవేళ పార్టీ టికెట్ రాకపోయినా నిబద్ధతతో పార్టీ యొక్క ఆదేశాల మేరకు పనిచేస్తూ అక్కడ ఇచ్చినటువంటి అభ్యర్థిని గెలిపించినప్పుడు ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, దాంట్లో సందేహం లేదు. కానీ పార్టీ వ్యతిరేకమైనటువంటి చర్యలకు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్య కింద వారు ఏదైనా తీసుకోవచ్చు. నిజంగా కూడా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి వేరే రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ ఎవరికైనా టికెట్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ. మీరు ఇతర పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ పూర్తి సిట్టింగ్ స్థానాలు ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ఆ పార్టీలో ఇబ్బంది లేవు. ఉన్న స్థానాల్లో భయంకరమైనటువంటి మార్పులు, భయంకరమైనటువంటి వాతావరణం, ఎంత ఎదురు దాడులు జరిగినా అవన్నీ మనకు తెలుసు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మనం రోజు వింటా ఉన్నాం, రోజు ఏదో ఒకరు 10 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్న పరిస్థితి లేదు, లాస్ట్ ఇయర్ టికెట్ ఇస్తాం ఇప్పుడు ఇయర్ అన్నటువంటి వ్యక్తులు ఎంత ఉన్నారు. ఎందుకు ఎగ్జాంపుల్ గా చూద్దాం, అద్దెంకి దయాకర్ గారు. సరే, ప్రజాస్వామ్య పక్షంగా మాట్లాడుతుంటే ఏ పార్టీ అనే కాదు, ముందు నాయకుడు అనేటువంటి వాతావరణం ఉన్నటువంటి ఎవరైనా కానీ పార్టీ యొక్క సిద్ధాంతాలకు, పార్టీ యొక్క ఆలోచన విధానానికి కట్టుబడి ఉంటారో ఖచ్చితంగా పార్టీ వాళ్ళని గుర్తిస్తుంది. గుర్తించకుండా మనం పార్టీ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పూనుకుంటే ఖచ్చితంగా పార్టీ ఈ రోజు కాకపోతే రేపు వాళ్ళ మీద వేటు పడేటువంటి అవకాశాలు ఉంటాయి, పార్టీ చర్య తీసుకునేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ముందుగా పార్టీ కార్యకర్త, మీరు నిజంగా కూడా చూడండి, భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త మారడం కూడా కష్టం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాయకులు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడమో లేదా ఇంకోటో చిన్న విషయాలకు కూడా పార్టీ మారుతుంటే ఉపయోగమైంది. నిజంగా కూడా నిబద్ధతతో పనిచేయండి. మీరు పనిచేసినప్పుడు ఖచ్చితంగా పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది. వేరే ఏ పార్టీలో సాధ్యమైనటువంటి విషయాలు ఎన్నో భారతీయుల్లో సాధ్యమయ్యేది. ఎస్ రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నామినేషన్లు కూడా ఈ నేటితో ముగిశాయి. సో ఆల్మోస్ట్ అందరూ పెద్ద ఎత్తున కూడా ర్యాలీలలో వెళ్ళడము, బహిరంగ సభలు పెట్టడము, పెద్ద ఎత్తున జనాన్ని పోగు చేసుకుంటూ నామినేషన్ల ప్రక్రియ ముగిశారు. బట్ కొన్ని ప్రాంతాలలో అపశృతులు కూడా ఎదురవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎందుకోసం మరి పార్టీలో నిన్న ఒక వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది, కొన్ని చోట్లలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో చాలామందిని పబ్లిక్ను మొబిలైజ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యేలపై కేసులు కూడా, ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన కొందరిపైన కేసులు కూడా నమోదు చేస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ హైట్రిక్ కొట్టాలి ప్రతి ప్రాంతంలో అన్నటువంటి ఆలోచనతో మరి ఇంత పెద్ద ఎత్తున మొబిలైజేషన్ చేస్తూ ఉన్నారా జనాల్ని? భారత రాష్ట్ర సమితి తప్పకుండా 3వసారి అధికారంలోకి రావడం ఖాయం. సబ్బండ వర్గాలు, తెలంగాణ సంబంధించిన అందరు ప్రజలు కూడా ఈరోజు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి 9 సంవత్సరాల పరిపాలన ఫలాలే మాకు ప్రజల పాశుపతాస్త్రంగా మా చేతిలో ఉంది. ఈరోజు
ఎందుకంటే 90 సంవత్సరాల్లో గడిచిన 70 సంవత్సరాలుగా జరిగిన యొక్క అభివృద్ధి తెలంగాణ ప్రాంతంలో ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసి చూపించారు. కాబట్టి తప్పకుండా అన్నిట్లో ముందున్నాం. అభ్యర్థులు ప్రకటించడంలో, ప్రచారంలో ఏ ఒక్క సమస్య లేకుండా పారదర్శకంగా కార్యకర్తలందరూ క్రమశిక్షణతో ప్రతి దాంట్లో ప్రతిపక్షాల కన్నా మేము ముందే ఉన్నాం. కాబట్టి తప్పకుండా ప్రజల మనసుల్లో కూడా మేము ముందే ఉన్నాం. ఎందుకంటే గడిచిన 9 సంవత్సరాలుగా అభివృద్ధి పనులు ప్లస్ ఈ సంవత్సరం ఎన్నికల మేనిఫెస్టో అన్నీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన విధానంతో ముందుకు పోతా ఉన్నాం. వారి గొప్ప మనసున్న వ్యక్తి, గొప్ప తెలంగాణ పైన గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అటువంటి నాయకుడు, ధీటైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ ఉన్నారని ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన అంటాడు నాకు నిన్ననే కలబడ్డది నేను ముఖ్యమంత్రి అయితేనే, ఒక ఆయన అంటాడు 10 సంవత్సరాల తర్వాత తప్పకుండా నేనే ముఖ్యమంత్రి అని ఇంకో ఆయన అంటాడు. పిసిసి అధ్యక్షుడు నేనే ముఖ్యమంత్రి అని పిసిసి అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇస్తాడు. ఇంకో నాయకుడు ఏమో ఢిల్లీ నిర్ణయిస్తుంది ఎవరెవరు చెప్పినా ఏం నడవదని ఇంకొక ఆయన అంటాడు. కాబట్టి ఇదంతా క్రమశిక్షణ రాహిత్యం. అభ్యర్థులను సరైన అభ్యర్థులను ఎన్నిక చేసుకోలేదు. ఎందుకంటే ఎవరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పైన పోటీ చేయడానికి సరైన నాయకుడు దొరకలేదు. కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అదేదో భారతీయ జనతా పార్టీ. ఇంకా భారతీయ జనతా పార్టీ పరిస్థితి అంటే పూర్తిగా కిక్కలు చింపిన ఇస్తరాకుల పరిస్థితి అయింది బీజేపీ పరిస్థితి. సరైన అభ్యర్థులకు ఇవ్వకుండా పారాచూట్ నాయకులకు అభ్యర్థి కల్పించడం, ఎవరికి టికెట్ ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు సరైన అవగాహన లేక ఢిల్లీ దగ్గర ఈరోజు పడిగాపులు పడతా ఉన్నారు వాళ్ళు. తెలంగాణ ప్రాంత నాయకులు వీరి యొక్క తెలివిని తీసుకుపోయి ఢిల్లీ నాయకుల దగ్గర తాకట్టు పెట్టారు వాళ్ళు తలకాయలన్నీ. ఎవరు నిర్ణయించేది? పాలమూరు జిల్లాలో పలానా అభ్యర్థి పలానా అసెంబ్లీలో పోటీ చేస్తారని నరేంద్ర మోడీ గారికి తెలుస్తుందా, లేకపోతే ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు తెలుస్తుందా? రామ్మోహన్ గారు ఒక్క సెకండ్ మనతో బీజేపీ నాయకుడు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు గాంధీ గారు. నాకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మా జిల్లాలో ఏదైనా విషయం జరిగితే జిల్లాలో పరిష్కరిస్తారా, లేకపోతే హైదరాబాద్ కేంద్రంగా వచ్చి పనిచేస్తారా? మీ అధ్యక్షుడు హైదరాబాద్ నుండి వచ్చి హైదరాబాద్కి వచ్చి పనిచేస్తారు. మా జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తాము. నిజంగా మీరు పారాషూట్ అనుకుంటే అది తప్పుడు సమాచారం. మేము ఇచ్చినటువంటి టికెట్లు అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. అన్న పారాషూట్లు మా దగ్గర లేదు. ఇక మా పార్టీ గురించి మాట్లాడే ప్రసక్తి అవసరమే లేదు. 7,500 కోట్లు మొత్తం అప్పుల రాష్ట్రం చేసిన మీరు మళ్ళీ మా గురించి చెప్తారా? అవే రాష్ట్రం అభివృద్ధి అంటే ఎక్కడ అభివృద్ధి? కాంప్లెక్స్ కట్టి అయిపోతుందా అన్న? ఆ విద్యకు చూడు, ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు చదువు చెప్పే టీచర్లు లేరు. హాస్పిటల్లో చేసే దిక్కు లేడు. అవన్నీ మర్చిపోయి అభివృద్ధి. అరే ముందైతే పిల్లల భవిష్యత్తు అయితే ఉండాలి కదా. భవిష్యత్తు చెప్పే టీచర్ అయితే ఉండడు. కానీ పెద్ద కాంప్లెక్స్లు, బిల్డింగ్లు ఇవన్నీ చూపించి, ఫ్లైఓవర్లు చూపించి ఓట్లాడడమే. ఒకవేళ నిజంగా అభివృద్ధి చేస్తే చెప్పాలిగా మీరు ఏం చేశారో. దేశం మొత్తంలో లిక్కర్ నంబర్ 1 రాష్ట్రం మనం తయారైనము. 40,000 కోట్లు ప్రతి సంవత్సరం దాంతో ఆదాయం వస్తుందంటే మన దేశ పరిస్థితి ఏమైపోయిందో తెలుసు. యువతను మొత్తం తాగుబోతులు చేస్తా ఉన్నాము. మళ్ళీ మనం మాట్లాడుతా ఉన్నాం ఎవరు మాట్లాడినట్టు. నిజంగా కూడా మీ నాయకుడికి అభివృద్ధి చేసి ఉంటే కొత్త వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు ఉండేగా టికెట్లు. మళ్ళీ డబ్బు ఉన్నాడు, మళ్ళీ ఎక్కడ వీడు పోతాడో, ఎక్కడ చీలికైతుందో అని గాంధీ గారు అండ్ ఒకసారి రామ్మోహన్ గారు ఒక సెకండ్ మీ ఇద్దరు కూడా ఒక్క సెకండ్ ఆగండి. అండ్ మీ ఇద్దరు ఒకరి దగ్గర ఎవరి దగ్గర రీసౌండ్ వస్తుంది ఫోన్లో. మీ పక్కన ఏదైనా ఫోన్ ఉంటే అది ఆఫ్ చేయండి. అంతకన్నా ముందు ఒకసారి నాగేష్ గారు, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న నైట్ వరకు కూడా అద్దంకి దయాకర్కి సంబంధించినటువంటి విషయంలో టికెట్ ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయకపోవడంతో ఆయన చాలా వరకు డిసప్పాయింట్లో ఉన్నారు. సో పార్టీ ఏం హామీ ఇవ్వబోతా ఉంది? ఆయన పార్టీ మారే యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి బీఫామ్ దక్కుతుంది ఖచ్చితంగా కూడా ఒక సిట్టింగ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేతను అని చెప్పేసి ఆయన పడుతూ ఉన్నాడు. బట్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే చివరి క్షణం వరకు కూడా టికెట్ కేటాయించని పరిస్థితిలో వాళ్ళు చేసినటువంటి ఆందోళనలు కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళు గాంధీ భవన్ ఎదుట చేసినటువంటి అనేక ఇష్యూస్ వల్ల కొంత మళ్ళీ మార్పులు చేర్పులు చేశారు. సో మీరు ఎవరైతే పారాషూట్లో తీసుకొచ్చినటువంటి నేతలు సో మీ పార్టీలో చేరారు అండ్ నిన్న టికెట్ దక్కలేదు, మళ్ళీ టికెట్ మారగానే మళ్ళీ ఇంకో పార్టీలోకి పోయారు, అక్కడ టికెట్ కన్ఫర్మ్ అయ్యింది, మళ్ళీ ఇంకో పార్టీలోకి మారారు. సో మీరు తీసుకొచ్చేటువంటి నేతలు ఒక పార్టీలో ఉండేటువంటి నేతలు కాకుండా ఒక్కొక్క పార్టీని మారుతున్నారు. విత్ ఇన్
ఒక గంటలు 2 గంటలు 3 గంటలలోనే టికెట్ల కోసం పార్టీలు మారుతున్న నేతలను చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో వచ్చేటువంటి వాళ్ళను. సో మరి వీళ్ళందరినీ ఎట్లా తీసుకొస్తా ఉన్నారు, ఏంది కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంది? జనాలు మరి పార్టీని నమ్ముకొని, పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేసేటువంటి నాయకులకు చివరి క్షణం వరకు టికెట్ ఆపడం వల్ల కొంత అసంతృప్తిగానే ఉన్నారు. ఎటకేలకు బీఫామ్ రావచ్చు, బట్ వచ్చినప్పటికీ కూడా పార్టీ కోసం ఇంత పనిచేసామే, మమ్మల్ని ఎందుకు చివరి వరకు ఆపారు అన్నటువంటి ఆలోచనలో కూడా పార్టీలో కొందరు నాయకులు ఉన్నారు. ఫస్ట్ థింగ్ అన్నగారు మీరు అడిగిన క్వశ్చన్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రౌండ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే టికెట్ పొందే పాపులర్ లీడర్ ని మనం జనరేట్ చేయలేకపోతున్నాము. ఎందుకు తెలుసా? ఈ ప్రజెంట్ డిబేట్ కాంటెక్స్ట్ ఏంది? అసంతృప్తులు ఎందుకుంటారండి? ఒకవేళ మీరు గ్రౌండ్ లెవెల్లో పాపులర్ గా ఉండి మీ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్క నోటి వెంబడి మీ పేరు ఉందనుకోండి, బీఫామ్ మీకు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ మీ పట్ల, అది బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, గ్రౌండ్ లెవెల్లో ఎక్సర్సైజ్ చేస్తుంది, సర్వే కండక్ట్ చేస్తుంది. ఏ లీడర్ అయితే పాపులర్ ఉన్నారో. లెట్సే మీరు 24/7 మీ కాన్స్టిట్యుయెన్సీకి అంత అవైలబిలిటీలో ఉన్నారనుకోండి, ఏ దేవుడు బీఫామ్ ఆపరు. సేమ్ నేను చాలా ఎగ్జాంపులరీస్ ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? తెలంగాణ సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్న వారికే బీఫామ్ టికెట్లు ఇస్తున్నారా? ఒకవేళ ఇస్తున్నారు అంటే మనం మన సమాజానికి ఎటు తీసుకెళ్తున్నాము? సో ఇవన్నీ క్వశ్చన్స్. అయితే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎప్పుడు వస్తాయి? అసలు ఈ మనీ అనేది వైటల్ ఎలా అయింది తెలంగాణ సమాజంలో? మనీ అనేది వై బికేమ్ సో వైటల్. సో దానికి ఆన్సర్ ఎవరు ఇస్తారు? ఈ మానిటరీ అనేది తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఎస్పెషల్లీ బీఆర్ఎస్, బీజేపీ. మనీ అనేది ఇది ఆ మనీని బేస్ చేసుకొని ఎలక్షన్స్ చేస్తుంది. రీసౌండ్ వస్తుంది. మీ దగ్గర ఆ మనీని బేస్ చేసుకొని ఇతర రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఎమ్మెల్యేని కొనేసి ప్రజల ద్వారా ఎన్నుకబడ్డ, అంటే మ్యాండేట్ వచ్చిన రెస్పెక్టెడ్ గవర్నమెంట్ కూలదొబ్బుతున్నారు. ఎవరు? బీజేపీ పార్టీ. ఏక్నాథ్ షిండే అంటారు, అక్కడ చౌహాన్ గారు మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో అయితే ఏక్నాథ్ షిండే. సో ఈ విధంగా ఈ కల్చర్ తీసుకొచ్చింది ఎవరు? సెకండ్, తెలంగాణలో ఓటుకి ఇంత రేటు అని ఫిక్స్ చేసింది ఏ పార్టీ? అది రామ్మోహన్ అన్న గారు మీ దగ్గర ఒక నిమిషం. రామ్మోహన్ అన్న గారు మీ దగ్గర ఫోన్ రీసౌండ్ వస్తుంది. ప్రణయ్ గారు వినిపిస్తుందా? యా, ఓకే 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 వినిపిస్తుంది. అయితే మనం ఇక్కడ ఒక నిమిషం నాగేష్ గారు, మీరు ఇంతకుముందు అడిగిన దానికి బీఆర్ఎస్ మిత్రుడు సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎస్ రామ్మోహన్ గారు, సో మరి ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. సార్ నాగేష్ గారికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు డబ్బుల విషయం, ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి క్యాండిడేట్ అనేది ఎప్పుడు కూడా బీఆర్ఎస్ చూసింది లేదు. ప్రజల్లో ఎవరికైతే విశ్వాసం ఉందో, గడిచిన ఎన్నికల్లో మంచి సేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా నడిపించి క్రమశిక్షణతో ఉన్నటువంటి నాయకులకు ప్రజాభిమానం ఎక్కడ కూడా ఆర్థిక పరిపుష్టి ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా ఎక్కడ కూడా చూడలేదు. దాంట్లో ఎలాంటి నిజం లేదు, వాస్తవం కాదు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలవాలంటే డబ్బులు అవసరం పడుతుంది. కాబట్టి మల్టీ మిలియనీర్లకు, బిలియనీర్లకు టికెట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పుడే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా పనిచేయలేదు. గడిచిన మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చాలా మంది కూడా సామాన్య ఎంపీటీసీలుగా పనిచేసే వ్యక్తులు కూడా ఈరోజు శాసనసభ్యులకు గెలవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థి నాయకులు కూడా శాసనసభ్యులుగా గెలవడం జరిగింది. మరి ఆ రోజు వారి దగ్గర ఏం డబ్బు ఉందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో తప్పిది. కేవలం ప్రతిపక్షాలు మాట్లాడుకోనికనే కానీ ఎక్కడ రాష్ట్ర సమితి ఆర్థిక పరిపుష్టి చూడదు. ఈ యొక్క అభ్యర్థికి, ఎన్నిక చేసిన అభ్యర్థికి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి పేరున్నది, మంచి పేరుందా, చెడ్డ పేరుందా, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, విద్యార్హతలు ఏంటి, ఈ ఉద్యోగ ప్రస్థానం ఏంటి, ఈ సామాజిక సేవా కార్యక్రమం అన్ని చూసుకొని పరిగణలోకి తీసుకొని టికెట్ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర జెడ్పీటీసీలుగా పనిచేసే వాళ్ళు కూడా ఈ రోజు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వారికి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకొరకంటే వారు చేసిన పని మాత్రమే, ఆ పనిని పరిగణలో తీసుకొని వాళ్ళ అభ్యర్థిత్వం ఖరారు చేయబడింది. డబ్బుల ముచ్చట ఎక్కడ కూడా లేదు. కేవలం ఈ రోజు భాజపా ప్లస్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా మల్టీ మిలియనర్ దివలాడుతున్నాయి. డబ్బులు ఎవరు ఎక్కువ వాళ్ళకే ఇస్తారు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థి
మంచి వాళ్ళను ఎదుర్కొనే శక్తి లేక మరి ఈ రోజు ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి చివరి నిమిషంలో చివరి నిమిషంలో ఎవరైతే నామినేషన్ సెంటర్ దగ్గర ఈరోజు బీఫామ్లు అందించకుండా అభ్యర్థులు పరిచయం చేస్తున్నారు. మీరు ఎందుకు వాళ్ళకి ఏం తక్కువైందని బీఫామ్ ఇవ్వలేదు? ఎందుకు ప్రాబబుల్స్ లో వాళ్ళ పేరు పెట్టడం జరిగింది? మళ్ళీ ఎందుకు అంటే ఇదే కానీ డబ్బులు లేవని వేగ్ గా మాట్లాడదు. లెట్సే కాంగ్రెస్ పార్టీ మల్టీ మిలియనియర్ ని చూస్తుందంటే అపోజిషన్ పార్టీ దగ్గర మల్టీ మిలియనియర్ ఉన్నట్టు మీరు అది అగ్రి అవుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మల్టీ మిలియనియర్స్ కి టికెట్ ఇస్తుంది అనుకోండి, బీఆర్ఎస్ లో కూడా పోటీ చేసేది మల్టీ మిలియనియర్ అని అర్థం. అక్కడ మీరు మీరు మీ బీఆర్ఎస్ కే మీరు నిందిస్తున్నారు అంటే మీరు ఏ విధంగా అంటున్నారు? మరి మీరు గడిచిన ఎన్నికల్లో పనిచేసి ప్రజల మన్నను చూరగొని ప్రజల్లో మమేకమై పనిచేసిన నాయకులు మా దగ్గర, ప్రజాభిమానం చూర నాయకులు మా దగ్గర ఉన్నారు. మల్టీ మిలియనీర్ ఎస్ ఒక నిమిషం నాగేష్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నేతల దగ్గర కూడా డబ్బులు ఉంటేనే ఇతర పార్టీలు కూడా డబ్బులు ఉండేటువంటి క్యాండిడేట్ని చూస్తాయి అని చెప్పేసి. సో దానికి సరే డబ్బుల విషయం పక్కన పెడితే ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, మనకు సిటీలో ఉన్నటువంటి పటాన్చెరు నియోజకవర్గం గురించి ఒకసారి మాట్లాడితే, నీలం మధుకు మీరు ఫస్ట్ టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. సో కేటాయించిన టికెట్కి సంబంధించి కాటా శ్రీనివాస్ గౌడ్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మళ్ళీ నిన్న రాత్రి చివరి క్షణం వరకు రాత్రి 10:30 సమయానికి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ మళ్ళీ బీజేపీ అన్నాడు, ఆ బీజేపీ నుంచి మళ్ళీ వెళ్ళి బీఎస్పీలో చేరిండు. సో ఒక దగ్గర ఉండేటువంటి నాయకుడు నిజంగా మీరు అన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, లేదనుకుంటే ఆయనకు 24 గంటలు అంటే ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నమ్మి తీసుకుంది. మరి చివరి క్షణంలో మళ్ళీ కాటా శ్రీనివాసు పటాన్చెరు నియోజకవర్గంలో అసలు పార్టీయే లేనప్పటి నుంచి కూడా పార్టీని బలోపేతంగా తీసుకుపోయినటువంటి నాయకుడు. సో మళ్ళీ ఆలోచించి మళ్ళీ మార్పు తీసుకుంది. అంటే ఇప్పుడు 2 రోజులలోనే సర్వే స్ట్రాటజిక్స్ అన్ని మారిపోయినాయి కాంగ్రెస్కి. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ప్లస్ కాటా శ్రీనివాస్ గారిది నీలం మధు గారిది సర్వేలు అయినప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ చూసి ఉంటారు అక్కడ, రైట్? మెరిట్స్ డిమెరిట్స్ చూసిన తర్వాత వెయిటేజ్ ఎవరి దగ్గర ఎక్కువ ఉందో, రైట్, దాన్ని బేస్ చేసుకొని స్టీరింగ్ కమిటీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని టికెట్ కేటాయింపు వస్తుంది. అక్కడ టీపీసీసీ ఒక్కరి వైటల్ రోల్ ఉండదండి, కమిటీ ఉంటది. కమిటీ మెంబర్స్ లో మెజారిటీ ప్లేస్ రోల్. అంటే మనం అందరం డెమోక్రసీలో ఉన్నాం కదా, బీఆర్ఎస్ కి బీజేపీ అన్నలకు అర్థం కాదు. అది డెమోక్రసీలో ఏముంటది అంటే మెజారిటీ వాయిస్ విన్స్. సో ఇప్పుడు ఆ కమిటీలో మెజారిటీ మెంబర్ కాటా శ్రీనివాస్ గారిదా నీలం మధు గారిది నేమ్ రికమెండ్ చేశారా అన్నది మనకు తెలియదు. బట్ బై మిస్టేక్లీ కూడా నీలం మధు గారికి రావచ్చు, బై మిస్టేక్లీ కాటా శ్రీనివాస్ గారికి కూడా రావచ్చు. బట్ అధిష్టానం స్టేట్ దృష్టికి వచ్చిన తర్వాత అరే ఇక్కడ ఏదో ఎర్రర్ జరిగిందని రెక్టిఫై చేసి టికెట్ అనేది స్వాప్ చేసి ఉంటారు అంతే తప్ప దానికి ఒక లీడర్ కి తక్కువ చూపించి ఓ లీడర్ కి పెద్దగా చూపించేది కాదు. అక్కడ ఎలక్షన్స్ కి 19 డేస్ ఉన్నాయండి. బీఫామ్ ఈ రోజుకి లాస్ట్ డేట్, రైట్? ఇవన్నీ పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని ఇవ్వాల్సిందే, రైట్? అలా ఉండదు కదా, 1 పర్సన్. బీజేపీ ఒక్క పర్సన్ తో ఓ లీస్ట్ రిలీజ్ చేసింది, బీఆర్ఎస్ జంబో లీస్ట్ అని మొత్తం రిలీజ్ చేసింది, రైట్? ఇప్పుడు అక్కడ ఏంది, జంబో లిస్ట్ లో ఏకపక్ష ధోరణి, ఒక్క పర్సన్ డిసైడ్ చేస్తారు 196 ఎవరెవరికి రావాలి, రైట్? బీజేపీలో ఏంది, లీడర్షిప్ వాక్యూమ్, అసలు లీడర్షిపే లేదు, అందుకోసం ఒక్క పర్సన్ తో లీస్ట్ ఇచ్చుకున్నారు వాళ్ళు. ఇక్కడ లీడర్షిప్ ఎక్సెస్ ఉంది, కంపారిటివ్ అనాలిసిస్ చేయాల్సిన టైం కూడా తక్కువ ఉంది మా దగ్గర. అలాంటప్పుడు ఎంత చిత్తశుద్ధిగా మంచి లీడర్ ని తెలంగాణ సమాజానికి అందియాలి. సో మంచి లీడర్ ఎవరు, బెటర్ మినిస్టర్ కంపారిటివ్ అనాలిసిస్ చేసిన తర్వాత కాటా శ్రీనివాస్ గారి పేరు వచ్చింది. ఈ రోజు కాటా శ్రీనివాస్ గారికి ఇచ్చారు. నాగేష్ గారు, మీ ప్రశ్నకి రామ్మోహన్ గారు ఒక సమాధానం ఇస్తా ఉన్నారు. రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు సోదరులు కాంగ్రెస్ మిత్రులు చెప్పినప్పుడు సర్వే చేసి టికెట్ ఇచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్వే చేసుకున్నప్పుడు నీలం ముదిరాజ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తే కదా సార్. అటువంటి అప్పుడు ఆయన ఎట్లా అభ్యర్థి ప్రకటిస్తారు? నీలం మధు అనే వ్యక్తి బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి, ఆయన వయసు చిన్నగా ఉంది, ఇంకా అనుభవం అవసరం ఉంది కాబట్టి అతనికి టికెట్ ఇవ్వబడలేదు బీఆర్ఎస్ పార్టీకి. మరి వయసు చిన్నగా ఉంది, వయసు పెద్దగా ఉంది, అలా కాదనా? అలా ఉండదు ఎక్కడ. ఎందుకు చెప్తారట సర్వే అని? వాస్తవానికి సర్వేలు మొత్తం ఏం చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ 3వ సారి అధికారం రాబోద్దని చెప్తున్నాయి సర్వేలు మొత్తం.
ఆ సర్వేల లెక్కలకు తీసుకుంటే అది పేరు చెప్పండి. మా దగ్గర అయితే ఇండియా టుడే ఉంది, సిఎన్ఎన్ ఉంది. నేను పేర్లు చెప్తున్నా, మీరు పేరు చెప్పండి. రామ్మోహన్ గారు మీరు చెప్తున్న సర్వేస్ కొన్ని మాత్రము, రామ్మోహన్ గారు ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో హైట్రిక్ కొడుతుంది బీఆర్ఎస్ అనేది, కానీ కొన్ని అనుసంధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా ఉన్న సంస్థలు తప్ప మరి జనాలలో మాత్రం ఆ టాక్ అయితే కనిపిస్తలేదు. యాజ్ పర్ గ్రౌండ్ రిపోర్ట్ గానే నేను మాట్లాడుతున్నా, గ్రౌండ్ లో తిరిగాను కనుక మాట్లాడుతున్నా. సో జనాల్లో ఒక చేంజ్ కోరుతున్నారు, చేంజ్ కావాలని అనుకుంటున్నారు. అది ప్రతిపక్షాలు అట్లా మాట్లాడుతున్నాయి తప్పితే ఇక్కడ ఏం చూసుకొని గడిచిన 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వమని చెప్పిన వ్యక్తే కాదా? తెలంగాణ వస్తే మొత్తం అంధకారం అయిపోతుందని చెప్పిన వ్యక్తే కాదా? వారి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడింది రైతులకు 3 గంటల కరెంట్ అవసరమా, ఇస్తేనే సరిపోతుందా? మొన్న డికే శివకుమార్ గారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి రెడ్డి గారు అన్నారా అట్లా? అన్న రామ్మోహన్ అన్న, రేవంత్ రెడ్డి గారు 3 hours కరెంట్ అన్నారా, లేక ఫ్రీ కరెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోయారా? ఆయన ఎన్ఆర్ఐ అడిగిన క్వశ్చన్ కి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అందులో మార్జినలైజ్ ఫార్మింగ్ ఉంది, సన్నకారు రైతులు, ఎంఎస్పి ఉంది, రైతు బంధు ఉంది, పవర్ 8 hours మోర్ దెన్ ఎనఫ్ అన్నట్టు కూడా ఉంది. 3 hours ఇస్తారు అని చెప్పారా రేవంత్ రెడ్డి గారు? ఇదిగో ఈ నరేషన్ సరిపోదు, మీకు అధికారం చేజిక్కోవాలి. 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటల కరెంట్ సరిపోతుంది ఆయన. అర్థమైంది మరి అన్నగారు. ప్రణయ్ అన్న గారు, ఇప్పుడు రామ్మోహన్ అన్నకి ఓ ఛాలెంజ్. చెప్పండి. ఇప్పుడు అమ్మ డిబేట్ కి నేను ట్వీట్ చేస్తా, ఒకవేళ 3 hours కరెంట్ రేవంత్ రెడ్డి గారు అన్నారంటే, ఇన్ఫాక్ట్ ఫ్రీ పవర్ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్. ఆయన మీరు ఆ ఇంటర్వ్యూ చూడండి, అన్న కూడా నేనైనా వాట్సాప్ చేస్తా ఆయన నంబర్ ఇస్తే. అందులో ఓ ఎన్ఆర్ఐ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తారు ఆయన డీటెయిల్ గా. దాంట్లో ఓ డీటెయిల్ ని పట్టుకొని, ఓ పార్ట్ ని పట్టుకొని 3 hours కాన్సెప్ట్, 3 hours పవర్ అంటారు. ఎప్పుడన్నది కరెంట్ అట్లా? సరే 24/7 కరెంట్ అందిస్తున్నారు మీరు. మీ పాయింట్ నాకు అర్థమైంది. బట్ మొన్న తాండూరులో డీకే శివకుమార్ మాట్లాడినటువంటి వీడియోని మీరు చూసే ఉంటారు. సో వీఆర్ గివింగ్ ఇన్ కర్ణాటక దెర్ ఇస్ ఓన్లీ 5 hours పవర్ ఫర్ ద ఫార్మర్స్ అన్నటువంటి వీడియోని మనం అందరం చూసాము. సో దానికి ఏం చెప్తుంది కాంగ్రెస్? ఫస్ట్ థింగ్, దెర్ ఈస్ ఓన్లీ 5 hours అని అనలేదండి. ఫార్మింగ్ కమ్యూనిటీకి వీఆర్ మోర్ దెన్ సఫిషియంట్ గా 5 hours పవర్ చేస్తున్నాం. మోర్ దెన్ సఫిషియంట్ ఇస్ డిఫరెంట్ వర్డ్. అది ఓన్లీ 5 hours కాదు. ఇంకోటి, ఒకవేళ ఓన్లీ 5 hours సరిపోవట్లేదు కర్ణాటకలో, బెంగళూరు 7 గంటలు ప్రామిస్ చేశాము, 5 గంటలు ఇవ్వగలుగుతాం. మీడియాలో అన్నాడు అన్న. అది నమస్తే 7 గంటలు చేస్తాము, 5 గంటలు ఇవ్వగలుగుతాం చెప్తున్నాడు. ఒకటి, మీ వాయిస్ అయితే రీసౌండ్ అవుతుంది. సెకండ్, మీరు చెప్పేది ఏ మీడియాలో చదివి చెప్తున్నారు, నాకు విని చెప్పడం కాదు. ఇప్పుడు మీ 2 పార్టీల ఒక నిమిషం ఈ 2 పార్టీల కాన్వర్జేషన్ తో పాటుగా ఒకసారి బీజేపీ నుంచి ప్రేమ్ గాంధీ గారు, సో ఇప్పుడు ఈ పవర్ విషయం వచ్చింది, బట్ ఇప్పుడు ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ లో చూసుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ లో ఒక సీట్లు ఇచ్చింది, ఒక 6-7 సీట్లు మార్చింది. సో కాంగ్రెస్ కి సంబంధించి నిన్న రాత్రి వరకు కొంత అటు ఇటు ఉంది. బట్ ఇక బీజేపీ పార్టీ అయితే ఏకంగా సెంటర్లో పోయారు నామినేషన్ వేసేందుకు చాలా మంది. బట్ అక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళు సెట్ 1, సెట్ 2, సెట్ 3 వేసుకున్నారు. కానీ సెట్ 4లో బీఫామ్ అయితే పెట్టాలి కదా, బీఫామ్ కోసం చూసేటప్పటికి బీఫామ్ రాలేదు. సో మరి బీజేపీ ఏంది, నమ్ముకున్నటువంటి పార్టీ సిద్ధాంతాలు అన్నారు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు అన్నారు, బీసీలు అన్నారు, దాంతోపాటుగా ప్రతి కమ్యూనిటీకి మేము న్యాయం చేస్తామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఇవి. ఫోన్లు చేసి అభ్యర్థుల లిస్టును ప్రకటించకుండా ఫోన్లు చేసి మీకు బీఫామ్ ఇస్తున్నాము, మీరు రేపు నామినేషన్ వేయండి అని చెప్పడం బీజేపీకి ఇది ఎంతవరకు కరెక్ట్? సరే, అవన్నీ మీకు వాస్తవాలు చెప్పాలనుకుంటే పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఒక విషయం తెలియజేస్తాము. నిజంగా కూడా పార్టీ ముందు ఇచ్చినటువంటి 52, 53 మంది లిస్టు, దాని తర్వాత ప్రకటించినటువంటి లిస్ట్ లో మీరు అంతా కూడా గమనించవచ్చు. 30 స్థానాల దగ్గర బీసీలకు ఇచ్చిన సంగతి, తర్వాత 18 నుంచి 20 మంది మహిళలకు ఇచ్చినటువంటి దాఖలాలు. అయితే 1-2 స్థానాల్లో కొంచెం జరగవచ్చు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్, నిజంగా ఏ అభ్యర్థి అయితే గెలవగలుగుతాడు అనేటువంటి వాతావరణంలో కొంచెం మార్పులు జరగడం సర్వసాధారణం. దాని మీద ఇచ్చేయాల్సినటువంటి అవకాశం ఏం లేదు. నిజంగా కూడా అన్యాయం జరిగినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. పార్టీ వారికి సరైనటువంటి అవకాశం ఇస్తుంది, దాంట్లో సందేహం ఏం లేదు. రాబోయేటువంటి ఎలక్షన్స్ ఉంది, కేంద్రంలో మేమే ఉంటా ఉన్నాము. తర్వాత జరిగేటువంటి ఎంపీ ఎలక్షన్ లో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత లేదా ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇప్పటికిప్పుడు మీరు చూస్తా ఉండండి.
భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంతో మందికి తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి దాఖలాలు. మొన్న చూసుకోవచ్చు, నల్లు ఇంద్రసేన రెడ్డి గారిని త్రిపుర గవర్నర్ గా ఇవ్వడము, తర్వాత మన తెలంగాణ రాష్ట్రం నుంచి 3-4 గవర్నర్లుగా ఇచ్చారు. ఈ గతంలో చూసుకుంటా ఉంటే దత్తాత్రేయ గారు, దాని తర్వాత మొన్న ఇంద్రసేన రెడ్డి గారు, ఇట్లా చాలా మందికి ప్రముఖులకు స్థానం ఇచ్చినట్టుంటుంది. ఎందుకు బండి సంజయ్ గారు కూడా జాతీయ స్థాయిలో ఒక అవకాశం ఇచ్చింది పార్టీ. నిజంగా కూడా ఎవరికైతే అన్యాయం జరిగింది, పార్టీలో టికెట్ రాని కొంతమంది వ్యక్తులు నిజంగా కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేసిన వ్యక్తులందరికీ పార్టీ గుర్తించి సరైన అవకాశం ఎప్పుడు ఎట్లా చేయాలో చేస్తాము. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 150 డివిజన్లు సుమారు ఇంకా డివిజన్లు జరుగుతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో అవకాశాలు ఉంటాయి, లేదా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇట్లా డిఫరెంట్ చాలా ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో వారికి సరైన అవకాశం పార్టీ ఖచ్చితంగా వాళ్ళ గౌరవమైనటువంటి స్థానం ఇస్తారు, దాంట్లో సందేహం లేదు. సరే, పార్టీ యొక్క విధి విధానాల ప్రకారం కొంత జరుగుతుంది. చివరి నిమిషంలో కొంతమంది అభ్యర్థుల్ని మార్చేటువంటి అవకాశం కొన్ని ఉండవచ్చు. అది ఎట్లా ఉంది అనేది పార్టీ నిర్ణయించింది, పార్టీ యొక్క ఆలోచన విధానంతో జరుగుతా ఉంది తప్ప కక్ష సాధింపులు లేదా డబ్బులకు అమ్ముడు పోయే అటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి ఎక్కడా కూడా లేదు. అదేదో కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తిని అక్కడ మార్చడం వల్ల బలమైనటువంటి సామాజిక వర్గం, బలమైనటువంటి వ్యక్తి ఇంకొకరు ఎవరు ఉంటే ఆయన టికెట్ ఇస్తే పార్టీకి కలిసి వచ్చేటువంటి వాతావరణం తప్ప వేరే ఆలోచనతో ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. బట్ కొంత వాదన మాత్రం ఏమి వినబడుతుంది అంటే, బీజేపీ పార్టీ ఒకప్పుడు సిద్ధాంతాల కోసం పనిచేస్తే ఇప్పుడు పార్టీ గైడ్ లైన్స్ను కూడా దాటి పనిచేస్తూ ఉంది, గైడ్ లైన్స్ను కూడా పట్టించుకోవట్లేదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఏదో పారాషూట్ ద్వారా వచ్చినటువంటి నాయకులకు కొంత పెద్దపీఠం వేస్తూ ఉంది పార్టీ. గతంలో బండి సంజయ్ని బీసీ నాయకుని తీసుకొచ్చి స్టేట్లో కూర్చోబెట్టినటువంటి బీజేపీ ఈరోజు ఆయనను పక్కన పెట్టింది. మరి ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి బీజేపీ పెద్దగా చెప్పుకుంటుంది. మరి బీసీ ముఖ్యమంత్రి ఎవరు అనేది మాత్రం ఇంతవరకు ప్రకటించట్లేదు. మరి బీసీలో ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు బీజేపీ పార్టీలో. మరి అట్లాంటి నాయకులలో ఎవరైనా సముచిత స్థానంలో ఉన్నటువంటి నాయకుడు ఒక్కడు అని చెప్పేసి ఎందుకు అనౌన్స్ చేయలేకపోతా ఉంది? సో ఇదే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లో మనం చూసుకుంటే గతంలో బీజేపీ పార్టీ ఒక 10 సంవత్సరాల కింద బీజేపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ అంటే కూడా తెలియనటువంటి స్థాయి నుంచి బీజేపీ అంటే ఒక జాతీయ పార్టీ, బీజేపీ అంటే ఒక హిందుత్వ పార్టీ అని గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు కరీంనగర్ ప్రాంతానికి అంకితం అయిపోయిండు అన్నటువంటి ఆలోచనలో కూడా మీ బీజేపీ పార్టీలో ఉన్న నాయకులే చెప్తా ఉన్నారు. మనం ఎందుకు అనుకోవాలి? నిజంగా కూడా ఒకవేళ రేపు బీసీ ముఖ్యమంత్రిగా బండి సంజయ్ నే తీసుకోవచ్చు, ఈటల రాజేందర్ నే తీసుకోవచ్చు, లేదా ఇంకా చాలా మంది ఉన్నారు, ఖచ్చితంగా తీసుకుంటారు, దాంట్లో సందేహం ఏం లేదు. గ్రామీణ ప్రాంతాలకు కూడా వారు తీసుకుపోయినందుకు ఇంకొకటి, బండి సంజయ్ గురించి చాలా సందర్భాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. బండి సంజయ్ గారిని అట్లా చేసినాం, ఇట్లా చేసినాం, ఇది చేసినాం అని. అది పార్టీ ఎప్పుడు ఎవరిని ఏ అవసరాల్లో ఎక్కడ ఎట్లా ఉపయోగించాలో అట్లా ఉపయోగించేదాంట్లో సందేహమే లేదు. ఒకవేళ నిజంగా కూడా బండి సంజయ్కి ఎక్కడ జరిగిందంటే ఇలా స్టార్ కంపెనర్ గా ఆయనకు అవకాశం కల్పించి ఇలా ఆయన సిరిసిల్ల గానీ, మహబూబ్నగర్ గానీ, గద్వాల్ గానీ, కర్నూలు గానీ ఎక్కడెక్కడైతే ప్రధానమైనటువంటి అభ్యర్థులు అన్ని చోట్ల పోవడానికి అటువంటి అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఆయన అవకాశం ఎక్కడ ఆయన పార్టీకి ఉపయోగపడతారు, ఎక్కడైతే సరైనటువంటి అవకాశం ఉంటుందో అవన్నీ చోట్ల కూడా పార్టీ స్టార్ కంపెనర్ గా అవకాశం ఇచ్చింది, ఆయనకు వసతులు అన్ని కల్పించింది, ఆయన చేస్తా ఉంది. నిజంగా కూడా అక్కడ కరీంనగర్ ప్రాంతంలోనే చేయాలి అనేటువంటి భావన ఉంటే ఇవన్నీ అవకాశాలు ఇయ్యదు. అదేం లేదు, కరీంనగర్ ప్రాంతంలో కూడా బలపడాలి, ఖచ్చితంగా వాళ్ళు కరీంనగర్ లో కూడా ఒక కంచుకోటగా తయారు కావాలనే ఆలోచనతోనే. ఒకవేళ నిజంగా మనం బీసీ అభ్యర్థి అభ్యర్థి ఒకవేళ చేయాలనుకుంటే అవకాశాలు ఉన్నాయి. బండి సంజయ్ గారికి ఉంది, ఈటల రాజేందర్ గారికి ఉంది, చాలా మందికి ఉంది. అంటే సందర్భాన్ని బట్టి పార్టీ ఎవరైతే సముచితమైనటువంటి స్థానం అనిపిస్తుందో, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే కరెక్ట్ వాళ్ళని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి స్థానాన్ని వాళ్ళు కూర్చోబెట్టేస్తారు, దాంట్లో సందేహమే లేదు. ఇప్పుడే అభ్యర్థిని ప్రకటించి ఆ చీలికలు తీసుకొచ్చేటువంటి ఆలోచన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చేయదు. చెప్పండి రామ్మోహన్ గారు. క్రమశిక్షణ పార్టీ కదా, పార్టీ ఏం చెప్తే దాని స్టాండ్ ఉండాలి అందరు కార్యకర్తలు కానీ, అభ్యర్థులు కానీ, నాయకులు కానీ. అంటే భారతీయ జనతా పార్టీ డిఫరెంట్ పార్టీ కాదు, సిద్ధాంతపర బేస్ లేదు దానికి. అయిపోయింది సిద్ధాంతపర బేస్ వదిలిపెట్టించినప్పుడు. ఎందుకంటే ఈరోజు మిగతా సంబంధించిన పార్టీ నాయకులను భారతీయ జనతా పార్టీ జాయిన్ చేసుకొని ఒకసారి వినండి. మీరు చెప్పిన నేను మాట్లాడలేదు. సైద్ధాంతపర విభేదాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి, సైద్ధాంతిక విభేదాలు లెఫ్టిస్ట్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో నాయకులను జాయిన్ చేసుకొని వాళ్ళకు పెద్దపీట వేసినప్పుడే బీజేపీ యొక్క సిద్ధాంతం వదిలిపెట్టి కేవలం అధికారికమే పరవాదిగా పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు తప్పితే సిద్ధాంతపర బేస్ ఎక్కడ ఉంది? అలా సిద్ధాంతపర బేస్ ఉంటే ఎవరైతే నీ కాషాయ జెండా భుజం మీద వేసుకొని నక్కలైన తూటాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిరో, లెఫ్టిస్ట్ నాయక దెబ్బలకు తన్నులు తిన్నారో,
కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేసులు చేసుకురో జైల్లోకి పోయారో అటువంటి నాయకులను గుర్తించారు, క్షేత్రస్థాయిలో పని నాయకులను గుర్తిస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పార్టీ అని చెప్పి ప్రజలు నమ్ముతారు. ఇవాళ నువ్వు అవన్నీ వదిలిపెట్టి గాలికి వదిలిపెట్టి గాలివాట నే నాయకుడు వస్తే ఎవరికి ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు ఈటల రాజగోపాల్ పెద్ద బిడ్డలు వేసి నీకు వేళ దండాలు పెట్టి దండలు కప్పుతున్నావు అంటే పరిస్థితి అర్థమైపోయింది ఇలా భారతీయ జనతా పార్టీ. కాబట్టి నువ్వు పెద్దగా డిఫరెన్స్ పార్టీ ఏం కాదు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పెద్ద తీసిపోయే పోలికలు ఏం లేవు. ఇలా రెండు పార్టీలు ఒకటే విధానం అవలంబిస్తున్నాయి. కాకపోతే ఇంకా దేశం తర్వాత చెప్పుకుంటున్నావు, దాంట్లో కూడా ఏం లేదు. అన్ని పార్టీలకు దేశభక్తి ఉంది, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా దేశభక్తులే. మీరు డిఫరెన్స్ అనేది ఎక్కడ లేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ మూసల్ని కలిసిపోయింది. ఇంకోటి మీరు ఏం చెప్తున్నారు, విభేదాలు ఉంటాయి అక్కడెక్కడ చీలికలు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించలే అంటున్నారు. మీరే ఒప్పుకుంటున్నారు. ఇవాళ క్రమశిక్షణ ఎందుకు వస్తాయి ఇవాళ చీలిక? ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించింది. ఇవాళ ఎవ్వరు కూడా ఒక మాట మాట్లాడతలేరు. వారు చెప్పిన మాటను శిరసా వహించి ఇలా ప్రజల్లోకి వెళ్ళిండ్రు, ప్రజల్లో విశ్వాసం చూరగొన్నారు. రేపు విజయం సాధించిన ఎన్నికల్లో హైట్రిక్ కొట్టడం తప్పకుండా జరుగుతుంది, తీరుతుంది. ఇంతకుముందు అందరూ తెలంగాణలో వినండి, ఇంతకు ముందు అందరూ ఏమనుకుంటారు, 2 పర్యాయాలే గెలుస్తుంది పార్టీ ఏదైనా కానీ 3వ పర్యాయం రావడం కల్లా అని అందరూ అనుకుంటారు. అది మీరు కలలు కంటారు. అట్లా తప్పకుండా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా విశ్వసించిన వారిని, వారి మాట కట్టుబడి ఉంటారు, వారిని నమ్ముతారు. కాబట్టి వారు ఏం చెప్పినా చేస్తారు. కాబట్టి ప్రజలు వారు ఎవరు ఉంటారు, 3వసారి అధికారం ఇవ్వడం ఖాయం. మీరు 2 పార్టీలు కూడా విజయ ఖచ్చితంగా రామ్మోహన్ గారు, ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు మొదటిసారిగా 2 సార్ల కన్నా ఎక్కువగా ఏ పార్టీ కూడా అధికారంలో లేదు. సో మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికీ కానీ లేదా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మీ పాయింట్ కే వస్తున్నా, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మీరు అంటున్నారు హైట్రిక్ కొడతాం మేము అని చెప్పేసి. బట్ అది చూద్దాం, అది ఎంతవరకు అవుతుంది అన్నటువంటి భావనలో మీరున్నారు, బట్ ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారు అనేది ప్రజల ఓటు ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఆ బ్యాలెట్ బాక్స్ దగ్గర నిలబడి క్షణం దాకా కూడా మనం చెప్పలేదు. ఆ రోజు తెలంగాణ ఒక్క నిమిషం మనం ఒక్కసారి నాగేష్ గారు చెప్పండి. ఫస్ట్ రామ్మోహన్ అన్న గారు క్లారిటీ తెచ్చుకోవాలి. క్లారిటీ ఏంటంటే అభివృద్ధికి ఓటేయబోతున్నారా తెలంగాణ సమాజం, లేక వ్యతిరేక అబద్ధాల హామీలకు ఓటేయబోతున్నారా? 3 ఎకరాలు అన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, దళితులు సీఎం అన్నాడు. అబద్ధాల అభివృద్ధి? ఒకవేళ అభివృద్ధి అయితే కాళేశ్వరమా, మేడిగడ్డ కుంగడమా? లేకపోతే అభివృద్ధి అంటే లిక్కర్ స్కామ్ లో ఇరకడమా? ఒకవేళ అభివృద్ధి అంటే కుటుంబం అభివృద్ధి చెందడమా? ఏది? లేక అబద్ధాల హామీయాల? ఈ మూడింటిని, ఈ 2 కూడా యాంటీ ఇంక్యుబెన్సీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కి తెలంగాణ రాష్ట్రాల మొత్తం కోనలో పాకిందో అది డెఫినెట్ గా కుప్పకూలబోతుంది. ఏది? బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఓ పార్టీకి చెందిన మనిషిలాగా రామ్మోహన్ అన్న మాట్లాడవచ్చు, హ్యాట్రిక్ కొడతామని. హ్యాట్రిక్ కొట్టే కాన్ఫిడెన్స్ ఎలా ఉంది మీకు? అంటే మీరు అబద్ధాలు చెప్పినందుక, అబద్ధం పేరుతో అభివృద్ధి అని సౌండ్ చేస్తున్నందుక? సో తెలంగాణ సమాజంలో ఇంకోటి, ఇవన్నీ పక్కన పెడితే, అబద్ధాలు అభివృద్ధి ఇవన్నీ పక్కన పెడితే, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటా కాదా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇంతవరకు ఏ ప్యానెల్ లో చెప్పలేదు. రామ్మోహన్ అన్న కూడా చెప్పాడు చూడండి. బట్ దీనికి ఆన్సర్ వేరే నాగేష్ గారు, ఇప్పుడు దీనికి ఆన్సర్ వేరే వాళ్ళు ఇచ్చారు. మొన్న పిఎం మోదీ 7వ తారీఖు రోజున ఎల్బీ స్టేడియంలో ఒక సభ పెట్టాడు. బీఆర్ఎస్ కు సి టీమ్ గా కాంగ్రెస్ ఉంది అన్నటువంటి ఒక పాయింట్ రేజ్ చేసిండు. అసలు సి టీమ్ అంటే ఏంది? ఫస్ట్ బి టీమ్ అనేది ఒకరికొకరు సపోర్ట్. సి టీమ్ అంటే సీక్రెట్ గా ఆపరేషన్స్ చేసే టీమ్ అని అర్థం. అచ్చా, అది ఎస్ టీమ్ అయి ఉంటది. ఆయన ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఒకవేళ మోడీ గారు అన్నారు చూడండి, మీరు ఆశీర్వాదం ఉంటే కేటీఆర్ గారు సీఎం అవుతారు అంటే, వీళ్ళ రిలేషన్షిప్ ఉన్నందుకే ఆశీర్వాదం వరకు వెళ్ళింది మాట, రైట్? ఒకవేళ ఇక్కడ కరప్షన్ ఉంది, ఏది? కాళేశ్వరంలో కరప్షన్ ఉంది, పేపర్ లీకేజ్ ఇష్యూ ఉంది, ఒక్కొక్క పేపర్ కి 10 లక్షలు మార్పిడి జరిగింది, ఇంతవరకు ఈడీ రాదు అంటే బీజేపీ ఎవరిని సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు 3 లిస్టులు 4 లిస్టులు ఏదైతే బీజేపీ ఇచ్చిందో, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎక్కడ చీల్చుకోపోకుండా గట్టిగా బీఆర్ఎస్ గెలిచేటట్టే ఇచ్చిరు. ఆ ఎక్సైజ్ గట్టిగా చేసిరు బీజేపీ మిత్రులు. ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్ పైన బీఆర్ఎస్ బీజేపీ హోరాహోరీగా మాట్లాడుతూ ఉంటారు తెలంగాణ సమాజానికి నమ్మిచ్చేటట్టు.
ఒకవేళ దేనిపైన మాట్లాడాలి, మీరు మాట్లాడాలనుకుంటే ఆన్సర్ ఇవ్వమని చెప్పండి బీఆర్ఎస్ నాయకులకి. ఏది కాళేశ్వరంలో మెడిగడ్డ ఎందుకు అయిందని. ఇంకోటి అన్నగారు, బీఆర్ఎస్ మంత్రి కంటెస్టింగ్ ఎమ్మెల్యే స్టాబింగ్ అయింది, కత్తిపోటు అయింది. ఓ మహిళ, మన తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డ ఉరేసుకొని చనిపోయి సూసైడ్ చేసుకుని ఉద్యోగం రాలేదని ఆమెకు ఆసుపత్రికి తీసుకెళ్లేదు. వాళ్ళ ఫ్యామిలీతో హోరాహోరీగా వెళ్ళి వాళ్ళకు మద్దతు సానుభూతి చూపలేదు. కానీ ఇక్కడ స్టాబింగ్ అయిన కత్తిపోటు అయిన దగ్గర హరీష్ రావు గారు లగెత్తుకుంటూ వెళ్ళి ఓ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్, ఇంకో హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ మారుస్తూ ఉన్నారు. ఎవరన్నా రాజకీయం చేస్తున్నారు తెలంగాణ సమాజం నుంచి. ఒకవేళ ఇంకో క్వశ్చన్ అన్నగారు, సెటిలర్స్ తెలంగాణ రాష్ట్రంలో మేజర్ రోల్ ప్లే చేస్తారు. వైటల్ రోల్ అన్నాం, మేజర్ రోల్ వైటల్ రోల్ ప్లే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు జైల్లో ఉన్నారు. బీఆర్ఎస్ దానికి మద్దతు ఇచ్చిందా, లేక సానుభూతిగా వాళ్ళ ఫ్యామిలీతో నిలబడిందా? లేదు అంటే వైఎస్ఆర్సీపీకి అవతల స్టేట్ లో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, అంటే ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. అంటే వీళ్ళిద్దరు చెప్పాల్సిన ఆన్సర్స్ ఉన్నాయి. అంటే ప్రజలు ఇప్పుడు ఇందాక అన్నాను నేను వేరే ఇంటర్వ్యూలో, తెలంగాణ సమాజం అనేది ప్రోగ్రెసివ్ సమాజం, వెరీ అవేర్డ్ అబౌట్ ది పాలిటిక్స్ లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఇంకా నొప్పిలో వైట్ ఫేస్ చేసుకొని ఓట్లు అడగడానికి వెళ్తే గుణపాఠం అయితే చెప్తారు 0 ఓట్తో, రైట్? ఒక్కడు బీఆర్ఎస్ కౌంటింగ్ మా నాయకుడు చెప్పాడు కదా, కాంగ్రెస్ అయితే 70 to 80 సాధిస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. బీఆర్ఎస్ హార్డ్లీ ఆ 30-35 దగ్గరనే ఉంటది. బీజేపీ అంటారా అదే 5-6. సో ఈ ఈక్వేషన్ సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు ముగ్గురు పార్టీలు మూడు పార్టీల నుంచి ఉన్నారు. సో ఇప్పుడు ముగ్గురు కూడా ఈ 3 పార్టీలకు సంబంధించిన ముగ్గురు నాయకులకు నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తా, దీనికి సమాధానం. మీ 3 పార్టీలను నిజంగా ప్రజలు నమ్మేది ఉంటే, నిజంగా నిరుద్యోగులు నమ్మేది ఉంటే, ప్రతి నియోజకవర్గంలో ఒక నిరుద్యోగి ఎందుకు ఇండిపెండెంట్గా వేస్తున్నాడు? ఫస్ట్ థింగ్, నిరుద్యోగి అంటే అన్ఎంప్లాయిడ్ యూత్, రైట్? ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ లో చాలా మంది ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీలో హిస్టరీ తిప్పి చూసుకుంటే, ఒకప్పుడు ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఇంతకు ముందు 2 సార్లు పోటీ చేశారు, ఉద్యమకారుడు, టికెట్ వచ్చింది. అలా చాలా యంగ్ మైండ్స్ వచ్చింది. వంశీ చంద్రెడ్డి కావచ్చు, ఈ రోజు మన ఏది నేను మర్చిపోతున్నా నాగర్కల్ నుంచి కావచ్చు. ఎవరు నిరుద్యోగులు ప్రతి అసెంబ్లీలో నిలబడతాం స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కానీ చాలా అసెంబ్లీలో నిలబడితే ఇండిపెండెంట్ గా, మా దగ్గర అయితే నిలబడలేదు. ఎవరు కూడా నిరుద్యోగులు ఉన్నారు. మీకు రేపో మాపో విడతల వారీగా లిస్ట్ అభ్యర్థులు ఎవరెవరు వేసిరు ఏ నియోజకవర్గంలో వస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 1-2 నియోజకవర్గాలు తప్ప దాదాపు అన్ని నియోజకవర్గాలలో కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి అనేక మంది విద్యార్థులు చాలా చోట్ల ఇప్పటికి ఈ రోజు నామినేషన్ వేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. గత 3 రోజుల నుంచి కూడా నామినేషన్స్ వేస్తూనే ఉన్నారు. నేను నాదో క్వశ్చన్ బీఆర్ఎస్ అన్నగారితో, ఎక్కడ టికెట్ ఇయ్యలేదు నిరుద్యోగులకి అంటున్నారు. అసలు ఫస్ట్ పారామీటర్ నిరుద్యోగుల్ని చేసింది ఎవరు? వాళ్ళకి బీఆర్ఎస్ కాదా? 70 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం. అవును, అందుకోసమే చాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. అవును, రిజర్వ్ పొందారు. మందల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, ఐటీ పాలసీ. తెలంగాణ రాగం కాంగ్రెస్ పరిపాలన ఉంది. మీ జాబ్ క్యాలెండర్ చెప్పండి ఒకసారి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? చెప్తున్నాను అన్నగారు. నాగార్జున సాగర్ నుంచి కౌల్ సాగర్ వరకు కట్టింది కాంగ్రెస్ పార్టీ. సర్దార్ సరోవర్ నుంచి నర్మదా డ్యామ్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగాల లిస్ట్ కు వస్తే ఈ రోజు బీడీఎల్ కానీ బిహెచ్ కానివ్వండి, మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు చూడండి, సింగరేణి కొల్లరీస్ కానివ్వండి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీయే చేసింది. మీరు కట్టింది ఒకటే మెడిగడ్డ, ఇక్కడ మాదాపూర్ లో ఒకటి హ్యాంగింగ్ బ్రిడ్జ్. మెడిగడ్డ కుంగింది, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అది రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది, రైట్? ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. 70 years లో ఈ దేశానికి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు చూడండి, టీవీ డిబేట్ లో సామాన్యమైన రైట్ కోరుకుంటున్నారు చూడండి, అది కలిగించింది, ఆ సంవిధానం రచించింది కూడా కాంగ్రెస్ పార్టీ. మీరు గ్రహించాలి అవన్నీ. దాన్ని బయట పెడితే ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.
రామ్మోహన్ అంత గారు ఇప్పుడు మాత్రాన మీరు దాని మీద క్లారిటీ ప్రభుత్వం ఇవ్వట్లేదు ఇప్పుడు. 24 గంటలు కరెంట్ ఎక్కడ నుంచి ఇస్తున్నామండి? యా. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ అందించి వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పెంచడం జరిగింది. గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువులు కూడా కొట్టడం రోడ్ల మీద పడి. ఇప్పుడు మీ అన్న గారు ఇప్పుడు 2014 లో మన జీడిపి ఎంత, ఇప్పుడు జీడిపి ఎంత? ఇప్పుడు జీడిపిలో సర్వీస్ సెక్టర్ మేజర్ కాంట్రిబ్యూటర్. సెకండ్ మేజర్ కాంట్రిబ్యూటర్ ఏది తెలుసా? ఆదాయం ఎట్లా వెలిగింది తెలుసా తెలంగాణకి? లిక్కర్ షాపుల వల్ల. ఇక్కడ ప్రజల హెల్త్ తో ఆడుకుంటుంది, ఆదాయం కోసం మన జీవితాలని కొల్లగొడుతుంది ఎవరు? మీరు బిఆర్ఎస్ అన్న గారు, మీరు చాలా చిత్తశుద్ధిగా మాట్లాడుతున్నారు. రామ్మోహన్ గారు మీరు ఇంతకుముందు ఒక పాయింట్ రేజ్ చేశారు రామ్మోహన్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ రామ్మోహన్ గారు ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక పాయింట్ రేజ్ చేశారు కదా, కాంగ్రెస్ ఎన్ని జాబులు రిలీజ్ చేస్తుంది అన్నటువంటి లిస్ట్ ఎక్కడ విడుదల చేసింది కాంగ్రెస్ అని చెప్పారు. బట్ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్లో యువతకి సంబంధించిన ఒక డిక్లరేషన్ ఉంది. దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది, ప్రతి సంవత్సరం జనవరిలో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. బట్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టోని రిలీజ్ చేసిందో మొన్న, ఆ రిలీజ్ చేసినటువంటి దాంట్లో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక పాయింట్ లేదు, ఉద్యోగాల రిలీజ్ కోసం ఒక పాయింట్ లేదు. కేవలం టీఎస్పీఎస్సీ ప్రక్షాళనతో పాటుగా అక్కడ ఎంప్లాయీస్ని మార్చడం అన్నటువంటి పాయింట్ రేజ్ చేశారు తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగుల ఉద్యోగ కల్పనకు సంబంధించిన పాయింట్ ఎక్కడా లేదు. చెప్తా ఒక్క నిమిషం. అయితే గడిచిన 10 సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇవాళ మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం నేను ఉద్యోగం ఇస్తా అని చెప్తే తెలంగాణ ప్రజలు వెర్రులు కాదు నమ్మడానికి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ముఖ్యమంత్రి తెలంగాణ పట్ల తీక్షత చూపినరు, నిధులు మొత్తం అక్కడ ఆంధ్రకు తీసుకుపోయారు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కేసీఆర్ గారు వెంబడి తెలంగాణ సాధించుకున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎవరు మాట చెప్తే నమ్ముతారని ఇలా నీళ్లు ఇస్తామని చెప్పిన ఆ రోజు ఇంటింటికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. పెన్షన్లు ఇస్తామని చెప్పినారు, సంక్షేమం చూస్తానని చెప్పారు, జరిగింది. 24 గంటల రైతులకు కరెంట్ ఇస్తాడు, జరిగింది. ఎరువులు అందుబాటులో పెడతాడు, జరిగింది. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ప్రధాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విశ్వసిస్తున్నారు. అంతేగాని వీరు మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నెలకో షెడ్యూల్ నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం నమ్మే పరిస్థితి లేదు. ఇంకా భారతీయ జనతా పార్టీ అసలు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం, దిక్కు దివారం లేకుండా తిరుగుతా ఉన్నారు వాళ్ళు రాష్ట్రంలో కూడా. అంటే ఇవన్నీ జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే సైద్ధాంతికంగా ట్రాక్ దాటిన తర్వాత ఎవరిలో విశ్వసించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్తుంది. వాళ్ళు ఏమంటారు అంటే గడిచిన 10 సంవత్సరాలు మీరే కదా, ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు, ఎందుకు ఉద్యోగం, ఆ రోజు ఉద్యోగాలు అవసరం లేకుండా తెలంగాణ ప్రజలకు ఆ రోజు. ఈ రోజు నువ్వు వచ్చి కేసీఆర్ గారు ఇన్ని పథకాలు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఏదో చెప్పాలి, ప్రజలను మభ్య పెట్టాలని చెప్పి మసిపూసి మారడకాయ. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఎట్లా ఇస్తారు మీరు? ఏ క్రైటీరియాతో ఇస్తారు? ఎంత జనాభాకు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలో తెలుసా మీకేమన్నా? దానిపైన అవగాహన ఉంటే మాట్లాడండి. ప్రతి ఇంటికి ఉద్యోగం కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇట్లా గెలుస్తారు మీరు? ఏ క్రైటీరియా మీద ఆ విషయం మాట్లాడుతున్నారు? ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. అందరూ విద్యావంతులు అయ్యారు, అందరు చదువుకున్నారు, అందరు తెలుస్తుంది. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరికి అవగాహన ఉంది ఈ రోజు. బట్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని విశ్వసిస్తున్నారు. మిగతా పార్టీ 2 పార్టీలు చెప్పండి. ఈ రోజు మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఇతను, ఈ యొక్క నాయకుని పైన, ఈ యొక్క నాయకుని పని పైన మీరు చూసి ఓట్లేయనని ఓటు అడగండి, చూద్దాం దమ్ము ధైర్యం ఉంటే. ఈరోజు ఆ పరిస్థితి లేదు మీకు. ఇటువంటి అద్భుతమైన మేధాశక్తి గల ముఖ్యమంత్రి ఏ పార్టీకి లేడు ఇక్కడ. కాబట్టి మీరు ఇట్లే మాట్లాడతారు. ఇటువంటి కలబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్య పెడితే ఎవరు కూడా ఇది మాత్రం వాస్తవం. తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రామ్మోహన్ గారు, ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చెప్పినా సీఎం అభ్యర్థికి సంబంధించిన పాయింట్ రేజ్ చేస్తారు. సో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ డిబేట్ లోనైనా పాయింట్ రేజ్ చేసేది ఏంటంటే మా సీఎం కేసీఆర్, మీ సీఎం ఎవరు అన్నటువంటి పాయింట్ 100% వస్తుంది. సో ఒకసారి మీరు ఇంతకుముందు అన్నారు కదా, కేంద్ర ఉద్యోగాలకు సంబంధించినటువంటి కేంద్ర ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక అంశం అన్నారు. సో ప్రియాంక గాంధీ గారు గతంలో మోదీ చెప్పినటువంటి మాట 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఒకే సంవత్సరంలో దేశవ్యాప్తంగా అన్నాడు. బట్ ఈరోజు ఇదే సెంట్రల్ రైల్వేలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ దానిపైన రావట్లేదు. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పలు గవర్నమెంట్ సెక్టార్లలో దాదాపుగా కూడా ఇంకా 30% ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి.
దానిపైన బీజేపీ ఎందుకు స్పందించట్లేదు? ఇప్పటివరకు రాష్ట్రం మీద పడ్డారు, రాష్ట్రంలో ఉద్యోగాలు రావట్లేదు, రాష్ట్రంలో ఉద్యోగాలు రాక విద్యార్థులు చనిపోతున్నారు. సో ఇదంతా రాజకీయ ధోరణిలో మాట్లాడినటువంటి పార్టీ మరి ఈరోజు కేంద్రానికి వచ్చేటప్పటికి ఎందుకు చప్పుడు చేయట్లేదు? కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయట్లేదు? ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో 30% ఉద్యోగాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పార్టీ మీదే మరి ఆ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లేదు? ఇంతమంది ఎంప్లాయీస్, ఇంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు దేశవ్యాప్తంగా. మనం చూస్తూ ఉన్నాం ఈసారి యువతకి సంబంధించినటువంటి ఓటింగ్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. 2018తో 2023కు పోల్చుకుంటే దాదాపుగా కూడా 40% యువత ఓటింగ్ పెరిగింది. ఈ విషయం మీద సరైన నరేంద్ర మోడీ గారే 10,000 మందికి ఎప్పుడైతే ఒక నెల మాసం రోజు సమయం పెట్టుకొని 10,000 మందికి స్వయాన వారి ద్వారానే అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒక 16 రోజులు కంప్లీట్ గా అదే ప్రోగ్రామ్ చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి అనేక ఉద్యోగాలని డైరెక్ట్ వారి ద్వారానే అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ ఆర్ఆర్బీ విషయం అంటారా, మీకు జనవరి నోటిఫికేషన్ ఉంది, ఆర్ఆర్బీది కూడా క్లియర్ నోటిఫికేషన్ ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే అవకాశం ఉందో ఉద్యోగాల భర్తీ చేసేటుందో దాన్ని ఎక్కడ కూడా అలసత్వం చేసినటువంటి దాఖలాలు లేవు. చాలా వరకు ఉన్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని వెంటనే భర్తీ చేస్తున్నటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. దాని మీద సందేహం ఎక్కడా లేదు. ఇక మన రాష్ట్రంకి వచ్చే వరకు ముందుగా మనం కేంద్రం కన్నా ముందు మన రాష్ట్ర పరిస్థితి మాట్లాడే వరకు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు ఇంటింటికి ఉద్యోగం అని, అట్లని ఇట్లని. మన దగ్గర ఖాళీలు ఉన్న భర్తీ లేవు. కేంద్రంలో ఖాళీ ఉన్న భర్తీలు చాలా వరకు ఫుల్ఫిల్ అయినాయి. 9 సంవత్సరాల మొన్నటికి మొన్న మీరు చూడొచ్చు, ఒక 6 మాసాల పాటు కంటిన్యూగా 10 రోజులు 15 రోజులకు డైరెక్ట్ ప్రధానమంత్రి గారి ద్వారానే అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రం గురించి మాట్లాడిన తర్వాత కేంద్రం మీద పోదాం. ఆర్ఆర్బీకి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంది. తర్వాత రైల్వేకి సంబంధించిన అన్ని ఉద్యోగాలు ఫుల్ అయిపోతాయి, దాంట్లో సందేహం లేదు. వ్యక్తం చేస్తా ఉన్నారు. మొన్న మోదీ వచ్చినప్పుడు ఇదే ధీమా వ్యక్తం చేసేది ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇంత క్యాడర్లో ఇన్ని సెక్టర్స్లలో ఉన్నాయని చెప్పేసి బీజేపీ ఇంత ముక్తఖండంగా చెప్తా ఉంది. బట్ మొన్న మోదీ వచ్చినప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేకపోయిండు? అదే మోదీ మాట చెప్పి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి సరే ఒక 100 నియోజకవర్గాలలో నిరుద్యోగ ఉద్యోగులే నామినేషన్లు వేసారు. ఆ నమ్మకం బీజేపీ పైన ఉంటే ఈరోజు వాళ్ళంతా కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు కదా. అదే మాట బీజేపీ ఎందుకు చెప్పలేకపోయింది? భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకతోని ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు ఎక్కడ కూడా పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు. వారు ఎక్కడ కూడా అలాంటి స్టేట్మెంట్ చేయలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకంతోనే వేసారు తప్ప భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం మీద వేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ప్రభుత్వం మీద పార్టీ మీద ప్రభుత్వ వ్యతిరేకమే తప్ప భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత ఎక్కడ కూడా చూపించలేదు. ఇప్పుడు మీరు ప్రభుత్వ వ్యతిరేకత అని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు 2 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, లేదంటే ఇతర పార్టీస్ కూడా ఉన్నాయి. లైక్ బీఎస్పీ ఉంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉంది, లేదనుకుంటే ఇంకా మన తెలంగాణ జన తెలంగాణ అంటూ జనతా కాంగ్రెస్ అంటే ఇట్లాంటి ఎన్నో పార్టీస్ ఉన్నాయి. బట్ ఏదో ఒక పార్టీకైనా విద్యార్థులు మద్దతు తెలిపేవాళ్ళు కదా. బట్ ప్రధానంగా ఉన్నటువంటి 3 పార్టీల గురించి మనం మాట్లాడుతున్నాం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మరి ఈ 3 పార్టీలలో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన నిజంగానే నిరుద్యోగ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నప్పుడు, బీజేపీ విద్యార్థుల పక్షాన ఉన్నప్పుడు, కాంగ్రెస్ విద్యార్థుల పక్షాన ఉన్నప్పుడు ఈ 2 పార్టీలకు ఎందుకు సపోర్ట్ చేయరు? సపోర్ట్ చేయకుండా వాళ్ళే ఎందుకు ఇండిపెండెంట్ గా ఎందుకు నామినేషన్లు వేస్తా ఉన్నారు? మేము దాని మీద పూర్తి విచారణ చేస్తాం. ఎవరైతే వేసారో విద్యార్థులు, ఎవరైతే నిరుద్యోగ విద్యార్థులు వారందరికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించి నిజంగా ఏం జరిగిందనేటువంటి వాళ్ళ వాతావరణం చూస్తాం. అయితే ఒక మహిళ ఈ రోజు నాగర్ కర్నూలు దగ్గర వేసినటువంటి మహిళ విషయంలో ఆమె వేసిన దాని మీద ఆవిడ మాట్లాడిన దాన్ని విన్నాం. ఆమె పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంతోనే వేసినామే మాట్లాడింది తప్ప కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా మీరు చూడండి, నిరుద్యోగులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద చేసి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు రాష్ట్రంలో వచ్చే ఉద్యోగాలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని మీద ప్రయత్నమే తప్ప కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చాలా మందికి ఇప్పటి వరకు ఇస్తున్నాయి. దాంట్లో ఎక్కడ కూడా అలసత్వం చేసినటువంటి దాఖలాలు చాలా అరుదుగా ఉన్నాయి. ఇచ్చినటువంటి ఉద్యోగాలలో చాలా వరకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్నో కూడా ఫుల్ఫిల్ అయినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. రామ్మోహన్ గారు చెప్పండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక సబ్జెక్ట్ కాదు. ఇక్కడ నిరుద్యోగులు ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో 98% ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విశ్వసిస్తా ఉన్నారు. ఒకరి దాటిన ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించిన బీజేపీ సంబంధించిన వాళ్ళు, మిగతా రాజకీయ పక్షాల వాళ్ళు ఎవరైనా రెచ్చగొట్టి ఈ ఓటును చీల్చి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని గద్దె దింపితే మన యొక్క పప్పులు ఉడుకుతారో ఉద్దేశంతో ఏమన్నా కుట్రమని వాళ్ళ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఎవరు కూడా పోటీలో ఉండాలని ఏదో చేయాలి ఇక్కడ ఎవరు సంకల్పించలేదు. కేవలం ఇది రాజకీయాల్లో ఒక భాగం ఇది. ఎందుకంటే ఎన్ని ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ ఓటును ఎక్కడ చీల్తే మాకు లబ్ధి చేయబోతుందేమో అనే ఉద్దేశం తప్పితే
మేము ప్రజలకు సేవ చేస్తే మాకు నిజంగా ఓటు వచ్చి గెలుస్తామనే ఆలోచన ఎవరికి లేదు కాబట్టి మిగతా వాళ్ళను కాంటాక్ట్ చేయించి వాళ్ళ ద్వారా కొన్ని ఓట్లు చీలిపోతే ఆ ఓటు మాకు బెనిఫిట్ అయితే చీలిపోయిన ఓటు ద్వారా మాకు వచ్చిన ఓటుతో మేము విజయం సాధిస్తామని ఆ నెంబర్ గేమ్ లో ఆలోచన చేసి వేరే వాళ్ళను నిలబడడానికి ఉసుగొలుపుతారు తప్పితే ఎక్కడ నిరుద్యోగులకు పాపం ఖర్చులకు డబ్బులు లే వాళ్ళకు వాళ్ళు ఎలక్షన్ లో కాంటాక్ట్ చేసి ఎట్లా పోటీ చేసి ఎట్లా ఖర్చు పెడతారండి? కనీసం 100 రూపాయల ఖర్చు అయితే రోజుకు ఆ 100 రూపాయలు ఎట్లా తీసుకొస్తారు వాళ్ళు? తిన్నికే తిండి లేదు రామచంద్రు అని వాళ్ళు బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక అని బాధపడుతూ మీరు చెప్తున్నారు వాళ్ళకి ఇంత పరిస్థితుందని. అటువంటి వ్యక్తులు మీరు రెచ్చగొట్టి ముందుకెళ్ళి పంపుతున్నారు కార్యోన్ముఖులు చేసి. మీరు చెప్పాల్సింది ఏంటంటే నిరుద్యోగులకు మీరు అండదండ ఇవ్వదలుచుకుంటే మీ మాట విశ్వసిస్తే అయ్యా మేము మీ తరఫున మేము పోరాటం చేస్తామని వాళ్ళకి చెప్పండి మీరు. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసి నిలబడుతున్నారు. ఏం చేస్తారు నిలబడితే పాపం వాళ్ళు ఎట్టి పట్ల వాళ్ళకు కూడా అవగాహన ఉంది. మనైతే కొన్ని ఉద్యోగాలు వచ్చినా ఇంకా కొన్ని నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి మేము ఉద్యోగాలు సాధించేలా పట్టుదలతో వాళ్ళు ఉన్నారు అంతే తప్పితే రాజకీయాల్లో వచ్చి డబ్బులు వేస్ట్ చేసుకొని ఆ ఖర్చు 1000-2000 ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి ఏమొస్తుందండి? బట్ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ ప్రకటన కూడా మళ్ళీ చేయబోతారు. అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఆసీనులైన తర్వాత మిగతా ఖాళీలు కూడా భర్తీ చేయ ప్రక్రియ ముఖ్యమంత్రి గారి నుంచి అవుతుంది, ఎవ్వరి నుంచి కాదు. వాస్తవం 100%. ఒకరిద్దరు ఎక్కడన్నా ఉంటే వారు వ్యతిరేకంగా ఎస్ రైట్ రామ్మోహన్ గారు. సో మీ మాటను కూడా మేము చూద్దాం, మీరు అన్నటువంటి మాటను పాయింట్ని కూడా త్వరలోనే చూద్దాం. మీరు ఈరోజే నామినేషన్లు ముగిసాయి కనుక రేపు ఎల్లుండి విత్డ్రాలు ఉంటాయి. విత్డ్రాల తర్వాత ఏ నియోజకవర్గాలలో ఏ అభ్యర్థి ఉన్నారో ఒకసారి చూస్తారు. సో ఖచ్చితంగా కూడా నిరుద్యోగులు ఉన్నారు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. బట్ దీనిపై ఏ పార్టీ ఎలా స్పందిస్తుంది, వీళ్ళకి సంబంధించినటువంటి డేటాను సేకరిస్తారా లేదా వాళ్ళకు హామీలు ఇస్తారా, మొత్తానికైతే వేచి ఉండాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తానికైతే నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నామినేషన్ల ప్రక్రియ అనంతరం కూడా ప్రచార జోరు పెరిగింది. ఇక అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అన్నటువంటి, అదేవిధంగా తమ పార్టీని గెలిపించాలి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళ పార్టీలు ఇస్తున్నటువంటి స్కీమ్స్తో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. బట్ అల్టిమేట్గా ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? నవంబర్ 30న జరగబోతున్న నామినేషన్ల నేపథ్యంలో మరి ప్రజల తీర్పు ఏ పార్టీ వైపు ఉండబోతోంది? ప్రజలు ఏ పార్టీని విశ్వసించబోతా ఉన్నారు? మొత్తానికైతే వేచి ఉండాల్సిందే. డిసెంబర్ 3 రిజల్ట్స్తో తెలంగాణ రాష్ట్రం ఒక చిత్రం మారనుందా? ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ వెళ్దాం. అంటే నేను చూస్తూ ఉన్నాను మా న్యూస్, జనం కోసం నిజం కోసం.